నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా. నా వరకు పెళ్లి చేసుకోవడానికి ఇది చాలు. నన్ను పెళ్లి చేసుకుంటే మీ ఇంటికి వచ్చేది నేను మాత్రమే కాదు, నాకు అన్నయ్య ఒక అమ్మ ఉన్నారు. నాతో పాటు మీ ఇంటికి వచ్చి అక్కడే ఉంటారు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నీకు ఓకే కదా నాన్న? జీతం ఉద్యోగం అన్నావుగా, నాకు ఓకే. అదేంటది, మీరు జాబ్ ఏం చేయరా? జాబా? సరిపోయి. వచ్చేటప్పుడు స్టఫ్ తీసుకురావడం మర్చిపోకండి. స్టఫ్ అంటే తింగర్ నా కొడుకు దుప్పటిని తవడం స్టఫ్ అనుకుంటున్నాడేమో. మనం వెళ్ళిపోతున్నాం కదా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే ఉంటారు కదా, పర్లేదంటారా? ఇంట్లో ఒక బాధ అయితే ఇక్కడ ఒక బాధ. ఏం బాధ? నేనేమైనా చుట్టాలు ఇంట్లో అడుగు పెట్టిందని తీసుకొచ్చానా? హారతి ఇచ్చి లోపల తీసుకెళ్లి భోజనం పెట్టడానికి మా ఆఫీస్కి తీసుకొచ్చా. ఆఫీస్కి తీసుకొచ్చానంట, ఆ మేనేజర్ గారు ఏమంటాడు ఏంటో. అయితే ఒక పని చేయమని చెప్పండి, నాకు కూడా ఇక్కడ జాబ్ ఇచ్చేయమని చెప్పండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఏం జాబ్ చేస్తావు? ఆఫీస్ చెత్తబొట్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్లి బయట పడేస్తావా? మా ఆఫీస్లో చాలా మంది ఉన్నారులే, పద. పెళ్ళి అయితే ఎవడో బాగుంటుంది అన్నాడు, నరికేలాడు ఈ అమ్మ జీవితం. మా ఆవిడ సార్. సూపర్, రామ్మా కూర్చో. ఓ తెగ భయపడిపోయారు. చుట్టాలింట్లో కూడా ఇలాగే రిసీవ్ చేసుకుంటారు, ఆఫీస్ కదా, హారతి లేదు అంతే. ఏంటమ్మా? ఏం లేదు సార్, మీ సార్ చూడడానికి చాలా మంచివారిలా ఉన్నారు అని అంటుంది. అవునవును, పెళ్ళికి పిలవలేదు కాబట్టి మీ ఆవిడని అందరికీ పరిచయం చేద్దామని తీసుకొచ్చావా? లేదు సార్, రోజు నాతో ఆఫీస్కి వచ్చి నా పక్కనే కూర్చుంటుంది, అది మీకు చెప్పడానికి వచ్చా. నీతో పాటు మీ ఆవిడ రోజు ఆఫీస్కి వచ్చి నీ పక్కన కూర్చుంటుందా? కూర్చుని ఏం చేస్తుంది? కోడింగ్ రాస్తాను కదా సార్, అది చూస్తూ ఉంటుంది. అదేదో ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోవచ్చు కదా. ఓ, ఇంట్లో టీవీ లేదా? ఏం పర్లేదయ్యా, మన ఆఫీస్ మెంబర్స్ అందరం కలిసి నీకు టీవీ గిఫ్ట్గా ఇస్తాం. టీవీ ప్రాబ్లం కాదు సార్, ఇంట్లో ఉండడమే ప్రాబ్లం. ఇంట్లో ఉండటం ప్రాబ్లమా? ఇందు కొంచెం బయట ఉండవా? సార్, కొత్తగా పెళ్ళైన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా సార్? నాకెలా తెలుస్తుంది, నాకు పెళ్ళి అవ్వలేదుగా. అయితే నేను చెప్తా వినండి. కొత్తగా పెళ్ళైన జంట కొత్తలో ఒకరి మీద ఒకరు మోజు ఎక్కువగా ఉంటుంది. పెళ్ళాన్ని విడిచి మొగుడు ఉండలేడు, మొగుడు విడిచి పెళ్ళం ఉండలేదు. నాలాంటి మొగుడు ఆఫీస్కి వచ్చాక ఏదో పనిలో పడి పెళ్ళాన్ని మర్చిపోతాడేమో గాని పెళ్ళం మాత్రం మొగుడిని మర్చిపో సార్. అరగంటకు ఒకసారి ఫోన్ చేసి, బంగారం ఏం చేస్తున్నావు, తిన్నావా, నేను గుర్తుకు రావట్లేదా అని గుర్తు చేస్తూ ఉంటుంది సార్. ఒక రోజులో 10 సార్లు ఫోన్ చేసినా ఒక్కొక్క దానికి 20 నిమిషాలు చొప్పున దాదాపు 3.5 గంటలు సార్. ఒక రోజులో 3.5 గంటలు పోతుంది సార్. ఇలా అయితే ఒక ప్రాజెక్టు ఒక రోజులో చేయవలసింది 3 రోజులు పడుతుంది. వారం రోజుల్లో చేయవలసిన ప్రాజెక్టు 4 రోజులు పడుతుంది. సంవత్సరంలో 5 ప్రాజెక్టులు కంప్లీట్ చేయవలసిన ఒకే ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. దాంతో కంపెనీకి 10 కోట్ల నష్టం సార్. ఏంటి, మీ ఆవిడ ఇంట్లో కూర్చోవటం వల్ల కంపెనీకి 10 కోట్ల నష్టమా? వద్దులే గాని మీ ఆవిడ నీ పక్కనే కూర్చోబెట్టుకో, కావాలంటే కొత్త చీర కొనిస్తాం మీ ఆవిడకి, ఓకేనా? థ్యాంక్ యూ సార్. 10 కోట్ల నష్టమా? ఇదే మా కంపెనీ. దా ఇక్కడ కూర్చో, దా. ఏంటి అలా చూస్తున్నారు? మా ఆవిడ. ఓ నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి కమల్, మాకు పరిచయం చేద్దామని తీసుకొచ్చావా? లేదు, పర్మనెంట్గా తీసుకొచ్చా. అర్థం కాలేదు. నాతో పాటు డైలీ ఆఫీస్కి వచ్చి నా పక్కనే కూర్చుంటుంది. ఇంకెక్కువ ఆలోచించుకో, పని చేసుకో. అందరికీ ఆన్సర్ చెప్పలేను, పని చేసుకో. నువ్వు ఇటు తిరుగు. ఓడి అమ్మ, ఈ ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు అన్ని వేసి వదిలేశారు సార్. ఫ్యాన్స్ చక్ర మాయగారా
ఫ్యాన్ ఆఫీసర్ మాయ గారు. నువ్వు ఫ్యాన్ కింద లేవు కదా, అందుకే ఫ్యాన్ ఆఫీసా. ఫ్యాన్ నా కోసం కాదు, దానికోసం. ఫ్యాన్ కింద కడ్రాయి రారేసేవా? బయట మంచు లేదు, వర్షం లేదు, ఎండ దాకా 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 మెరిసిపోతుంది. బయట రారాయిచ్చుగా. అంటే ఎండలో డ్రైర్ ఆరేస్తే రంగు పోతుందని. లోపట వేసుకున్న దానికి రంగు ఎందుకు? ఎందుకు కనిపించింది మాయ గారు? నేను డ్రైర్ వేస్తానా, దాని కింద ప్యాంట్ వేస్తాను, ఇలా అన్నా కనిపిస్తుంది. స్టైల్. గమ్మత్ అయిపోయిందంటే మొత్తం అంటిస్తేగా మాయ గారు. ఏంటి అంటించేసావు? గుడ్డ మొక్కకు మెరుపులా మొత్తం గమ్మబోట్లంతా అయిపోయింది. ప్యాషను ఇప్పుడు ఇదే ట్రెండ్. అందరూ ఇలాగే మెరుపులు అంటించుకుని బట్టలు వేసుకుంటున్నారు అనమాట. అయితే 5 సంవత్సరాలు రావాల్సిన గమ్మబోటల్ని 5 నిమిషాలు అవగొట్టేశావు. ఇదిగో ఆ మిగిలిపోయిన అన్నం మెతుకులు అంటించుకుంటే సరిపోయేది కదా. అయ్యో మామయ్య, అన్నం మెతుకులతో ఎలాగ అంటించుకుంటాం? ఇట్స్ టూ ఫన్నీ యూనో. నా కంప కొల్లేరు చేసేలా ఉన్నాడు. అమ్మా ఎలాగుందే? సూపర్. మా నాన్న కాల్ చేస్తున్నాడు ఏంటి? ఒరేయ్ నానా, ఇక్కడ మీ బామ్మర్ది ఏం చేస్తాడో తెలుసా? ఇడేదో చేసాడు. 5 సంవత్సరాలకు వాడవలసిన గంబోట్లు వాడేసి ఇక్కడ చిరిగిపోయిన చొక్కాలకి మెరుపులు అంటించుకుంటున్నాడు రా. నాన్న గమ్మే కదా, వదిలే, మళ్ళీ కొనుక్కుందాం. ఏంటి వదిలేయాలా? వదిలేస్తే లెక్కల్లో ఎంత బొక్క పడుతుందో తెలుసా? ఒరేయ్ రాసి పెట్టుకుంటా, సాయంకాలం వస్తే మొత్తం మాట్లాడుకుందాం. సరే నాన్న, నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను. వీళ్ళ ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ సొమ్మంతా నాకేస్తున్నారు. అన్నయ్య గారు, స్నాక్స్ అయిపోయాయి, ఇంకేమైనా ఉన్నాయా? తెలిస్తే అయిపోయింది మరి. ఓ, పాప్కార్న్ ఏమైనా ఉందా? కారం డబ్బా తప్ప ఇంకేమీ లేవు. మొత్తం మీరు మీ కొడుకు తినేశారు. అవునా? అయితే అల్లుడి గారికి ఫోన్ చేసి ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా తెమ్మని చెప్పాలి. అదేంటి నాకు చెప్పకుండా వాడికి ఫోన్ చేసి? ఏంటండి? ఏమీ లేదు, నేను వాడితోనే మాట్లాడతాను. ఏం పెంట పెట్టాడో ఏంటో. ఒరేయ్ నువ్వేమో వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనకి లాభం అన్నావు. వాళ్ళు మనకి నష్టం చేసే సంగతి పక్కన పెట్టు. ఏకంగా అడుక్కునే వాళ్ళు చేసేసేలా ఉన్నారా? ఆ బొంబాయి గాడేమో సంవత్సరాలు రావాల్సిన వస్తువుల్ని 5 నిమిషాల్లో అవగొట్టేస్తున్నాడు రా. ఇక ఈవిడి గారేమో 4 రోజులు రావాల్సిన ఫుడ్ ని ఒక్క పోట్లో మింగేస్తున్నారు రా. నాన్న ఏవండి, మా అమ్మ ఫోన్ చేసింది. ఎందుకు? ఇంట్లో స్నాక్స్ అయిపోయాయంట. సాయంత్రం వచ్చినప్పుడు నెలకి సరిపడా తీసుకురమ్మంది. ఈ పూటకి ఏదో అడ్జస్ట్ అవుతుందంట. 4 రోజులు సరిపడే స్నాక్స్ ఉంటే దాన్ని ఇల్లు అనరే, సూపర్ మార్కెట్ అంటారు. సర్లే ఏదో ఒకటి, మా అమ్మ చెప్పమని చెప్పాను. నాన్న, ఇలాగైతే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకోవడం కాదు, మనల్ని ఇంకోళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. కమల్, నాన్న లైన్లో ఉండు. ఏంటి సార్? ఇలా ఫోన్లు మాట్లాడటం తగ్గించి కంపెనీకి 10 కోట్ల నష్టం తగ్గిస్తున్నావు. నువ్వు మాట్లాడే ఊపు చూస్తుంటే 10 కోట్లు కాదు 25 కోట్ల నష్టం వచ్చేలా ఉంది. సారీ సార్, ఇంక రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. దీనికేం తక్కువ లేదు. నా బతుకు. ఏవండి, మా అమ్మ వేపిన జీడిపప్పు తీసుకురమ్మని చెప్పింది. అదైతే అస్సలు మర్చిపోద్దని చెప్పింది. నాకు మా నాన్న నీకు మీ అమ్మ కాల్ చేసి సాగు కొడుతున్నారు కదే. మీ అన్నే చాలా బెటర్, ఒక్క కాల్ కూడా చేయలేదు. అదిగో మీ అన్న కాల్ చేస్తున్నాను. హలో, నీకు వాట్సాప్ లో స్కానర్ పెట్టాను, 18 రూపాయలు కొట్టు సిగరెట్ కి. వచ్చింది. ఒసేయ్, వాడింటి పేరుతో ఫ్లేమ్స్ ఎందుకే? ఇద్దరికి పెళ్ళైనాక ఎట్లనో వాడింటి పేరు నాకు వస్తుంది కదా. పోయిడ్రాయిరా, చదివేటప్పుడు సినిమా ఫీల్ వస్తుంది. నువ్వు హీరో మాదిరిగా. ఏవండి, పెరుగుతామని తెచ్చారా?
చేసుకో. పక్కన పెట్టుకొని నిన్ను పెరుగుతామంటుంది ఏంట్రా? అంటే ఇందాక నేను సూపర్ మార్కెట్ వెళ్ళేటప్పుడు చెప్పారనమాట.